సో మ్యామ్, యాక్చువల్లీ మాట్లాడుకుంటే ఒకప్పట్లో లైక్ లాస్ట్ 10 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా ఎలా ఉండేదంటే ఈ వెజనల్ హెల్త్ గురించి మాట్లాడాలన్నా, క్లీన్లీనెస్ గురించి మాట్లాడాలన్నా కూడా కొంచెం అంత భయపడేవాళ్ళనమాట. సో, అంత షైగా ఫీల్ అయ్యేవాళ్ళు. భయం కూడా అనను, షైగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, వెన్ ఇట్ కమ్స్ టు వెజనల్ హెల్త్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అందరూ ఎడ్యుకేట్ అయ్యారు, బాగా అయ్యారు. సో, హౌ టు కీప్ అవర్ వెజనల్ హెల్తీ మ్యామ్? సో ఫస్ట్ థింగ్, ఈ వెజైనల్ హెల్త్ మీద అంత అవేర్నెస్ ఎట్లా వచ్చింది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, అండ్ దట్ టు ఆబ్వియస్లీ ఇంటర్నెట్ వల్ల, గూగుల్ వల్ల కూడా చాలా మంది బ్రౌజింగ్ చేస్తున్నారు. ఎవరితో అయితే మాట్లాడుకోలేని విషయాలు ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ఇంటర్నెట్ని అడుగుతారు. సో అది ఇంటర్నెట్ కొంచెం క్లూస్ ఇస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా దాని గురించి తెలుసుకుంటారు. డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి రారు, డైరెక్ట్గా ఫ్రెండ్ని అడగరు. ఇవన్నీ కొన్ని హిడెన్ ఏరియాస్ లాగా. అండ్ దట్టు ఈ మధ్యన మన హెల్త్ కేర్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది చాలా మటుకు. సో బేసిక్ హెల్త్ దాటిన తర్వాతనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. సో ఇప్పుడు అందరూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో దీంట్లో నాట్ జస్ట్ ఎక్సర్సైజ్, డైట్, స్లీప్ ఇవే కాకుండా సెక్షువల్ హెల్త్, ఇంటిమేట్ హెల్త్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని ఈ మధ్య తెలుస్తున్నాయి. అండ్ ఇది మనమే అనుకోవటమే కాదు, రిసర్చ్ పేపర్స్ ఆల్సో చెప్తున్నారు, దీని మీద చాలా రిసర్చ్ కూడా ఉంది. సో దాని వల్లనే అందరు వెజైనల్ హెల్త్ మీద ఎక్కువ అడుగుతున్నారు అనమాట. అండ్ దట్టు మేము కూడా చెప్పేది ఇదే పాయింట్. లైక్ ఎప్పుడో వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలో అడగటం కంటే వాళ్ళకి ఇమీడియట్గా ఉండేది మదర్స్, ఫస్ట్ యంగ్ గర్ల్స్కి. సో మేము కూడా చెప్తున్నది ఏంటంటే మదర్స్ యంగ్ గర్ల్స్ని ఒకసారి గైనకాలజిస్ట్కి ఇంట్రడ్యూస్ చేస్తే అరౌండ్ 9, 10, 11 మెనార్కీ టైం అప్పుడు, ఫస్ట్ మెన్సెస్ టైం అప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అయిపోయి ఎట్లా చెప్పాలో కష్టమని అనిపిస్తే కూడా వీ కెన్ డూ అ బెటర్ జాబ్. అది చెప్పి వాళ్ళకి అవేర్నెస్ వస్తే నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళకి వాళ్ళు జడ్జ్ చేసుకోకుండా దే విల్ కమ్ అండ్ ఆస్క్. దాంట్లో ముందు వీఆర్ జస్ట్ అపాయింట్మెంట్ అవే. సో వాళ్ళు వచ్చి చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ అవేర్నెస్, ఎయిదర్ గూగుల్ అవేర్నెస్ ఆర్ డైరెక్ట్ గా డాక్టర్ ఆర్ ఇంటర్నెట్ అవేర్నెస్, ఇదంతా కూడా అవేర్నెస్. సో ఫైనల్ గా వచ్చి వెజైనల్ హెల్త్ దగ్గరికి వస్తే మాత్రము అందరూ ఈ మధ్యన చాలా ఫ్రీక్వెంట్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు, బికాజ్ ఇట్స్ బేసిక్ హెల్త్ కాబట్టి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇస్, వెజైనా అనేది మనం చెప్పినట్టే సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్ అండి. సో మనం ఏం చేయని అవసరం లేదు. యాక్చువల్లీ ఎంత టచ్ చేయకుండా, ఎంత కేర్ చేయకుండా ఉంటే దానికి అంత బెటర్ అది. సో ఇట్ ఈస్ హ్యాపీ ఇఫ్ నాట్ టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా. సో వెజైనా దాని ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేసుకుంటుంది, దాంట్లోనే గుడ్ బ్యాక్టీరియా పెట్టుకుంటుంది. సో దట్ అవుట్ సైడ్ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ చూసుకుంటుంది. సో మనం యాక్చువల్గా వెజైనల్ డూషింగ్ లాగా, అంటే వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవటం వల్ల ఇట్లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, బికాజ్ ఆల్కలైన్ అవుతుంది అంటాం. సో అదే పరంగా ఇంటిమేట్ స్ప్రేస్ కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా వాడద్దు, ఇరిటేషన్ వస్తుంది. సో ఇలా ఏం చేయకుండా ఉంటేనే వెజైనల్ హెల్త్ బెటర్గా ఉంటుంది. ఓకే.